హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొన్ని వార్తలు మనల్ని ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. సాధ్యం అవుతాయా కావా అన్నది పక్కన పెడితే బయట జరుగుతున్న చర్చ దానికి దోహదపడే, ఇంకా చెప్పాలంటే ఆజ్యం పోసే చర్యలు గనక మనకు కనిపిస్తే మేబీ కావచ్చేమో అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ నేను ఇవాళ చెప్పబోయే డెవలప్మెంట్ అలాంటిదే. చాలా కాలం నుంచి హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేస్తారు అనేది ఉంది. కొంతమంది హైదరాబాద్ను రెండో రాజధాని చేయడం ద్వారా తెలంగాణకు సంబంధించిన ఆ అస్తిత్వం కొంత దూరం అవుతుంది అని కొంతమంది భయపడుతూ ఉంటారు. బట్ అది పక్కన పెడితే దేశానికి హైదరాబాద్ను రెండో రాజధాని చేయడానికి అర్హతలున్నాయా, అవసరం ఉందా, అసలు అలాంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా? ఇవి మూడు ప్రధాన అంశాలు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అంటే ఎప్పుడూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అధినేతలు కూడా ఆ మేరకు అధికార ప్రకటన చేయలేదు. ఇది స్పష్టం. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రాజధానిగా హైదరాబాద్కు రెండో రాజధానిగా ఒక ప్రస్తావన చేశారు అనేది మాత్రం చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది. అది అవుతుంది ఏనాటికైనా అని కూడా విశ్వసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ అది మళ్ళీ రాజకీయ పరంగా సెంటిమెంట్కు దారితీస్తుందా ఏంటా అనేది విషయం మళ్ళీ వేరే విషయం. నాకు దాని మీద భిన్నాభిప్రాయం ఉంది స్పష్టంగా. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఒక చర్య భవిష్యత్తులో హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేస్తారా అన్న అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఆ చర్య ఏంటి నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే ఢిల్లీని కూడా, దేశ రాజధాని ఢిల్లీని కూడా పక్కన పెట్టి, ఢిల్లీ పక్కన శరవేగంగా డెవలప్ అవుతున్న నోయిడా, గుర్గావ్ లాంటి ఏరియాస్ కూడా పక్కన పెట్టి టాప్ ప్లేస్లో కొనసాగుతుంది హైదరాబాద్ రియాలిటీ. నేను వెరీ రీసెంట్గా ఒక దాని మీద నంబర్స్తో సహా, విత్ ప్రూఫ్స్, నంబర్స్ అండ్ స్టడీ చేసిన ఆ సంస్థ పేరుతో సహా నేను రివీల్ చేస్తూ ఒక వీడియో చేశాను. జస్ట్ 2-3 డేస్ బ్యాకే ఉంటుంది. కావాలంటే చూడండి. నేను కూడా అవసరమైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను. ఆ వీడియోది మళ్ళీ అది రిపీట్ అవుతుంది అదంతా చెప్తే. సో అలా మొత్తం కాస్మోపాలిటన్ సిటీస్ని పక్కన పెట్టి దేశ రాజధానికి గుండెకాయలాగా మారిన నోయిడా, గుర్గావ్ లాంటి ఏరియాస్ను పక్కన పెట్టి టాప్ 1 ప్లేస్లో హైదరాబాద్ రియాలిటీ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేస్తుందా? చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తే అలాంటి ప్రతిపాదన తెర మీదకి వస్తే రాజకీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి అవన్నీ పక్కన పెడదాం. పొలిటికల్ అనాలిసిస్లో అదంతా వస్తుంది. అవసరమైతే నా ఇంకో ఛానల్లో ఈ పొలిటికల్ అనాలిసిస్ నేను సపరేట్గా చేస్తాను. బట్ ఇప్పుడు నేను కన్ఫైన్ అవుతున్నది మాత్రం రియాలిటీ న్యూస్కు సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రభావమే. హైదరాబాద్లో ఒక స్పెషల్ ప్రొటెక్షన్, స్పెషల్ డిఫెన్స్ సిస్టమ్ని హైదరాబాద్కు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ఇస్తుంది. ఇప్పటి వరకు ఇదంతా ఉత్తరాది ప్రాంతానికి, మరీ ముఖ్యంగా ఢిల్లీ సెంట్రిక్గా ఈ స్పెషల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అమల్లో ఉంది. దాన్ని ఇప్పుడు హైదరాబాద్ కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఒక స్పష్టమైన అనాలిసిస్ ఇన్ఫర్మేషన్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అత్యంత కీలకమైన కోర్ ఏరియా నక్కర్తమేడిపల్లి, దానికి చాలా దగ్గరలో ఉన్నది యాచారం. ఈ రెండు ప్లేసుల్లో అందుబాటులో ఉన్న ధరల్లో 2 వెంచర్లు ఉన్నాయి. ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా సైబరాబాద్లో మిస్ అయిన వాళ్ళు ఈ ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో భూములు తీసుకోవడం ద్వారా మీ తదుపరి తరాలకు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా నమ్మొచ్చు. తర్వాత మహేశ్వరం దగ్గర హెచ్ఎండిఏ వెంచర్ లాంచ్ చేశాము. లాంచింగ్ ఆఫర్ నిన్న అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే 21 జూన్కే పరిమితం చేద్దాం అనుకున్న వారు కూడా ఒక 1 వీక్ లాంచింగ్ ఆఫర్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే జూన్ 30వ తేదీ వరకు కూడా ఈ లాంచింగ్ ఆఫర్ని అప్లికేబుల్ చేయబోతున్నారు. సో లాంచింగ్ ఆఫర్ని గ్రాప్ చేసుకుని 1 ఇయర్లో ఒక 30-35% అప్రిషియేషన్ కావాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. మహేశ్వరం హెచ్ఎండిఏ వెంచరు ఈ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మహేశ్వరం టౌన్కు 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పూలిమామిడి రూట్లో ఉంటుంది. చాలా క్రూషియల్ ప్లేస్, మంచి డెవలప్మెంట్ కూడా పూర్తయిన ప్లేస్. రైట్, ఇవాళ కంటెంట్ విషయానికి వస్తే దేశానికి హైదరాబాద్ ఒక కీలకమైన ప్రాంతం కాబోతోందని ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. చాలా ఆ దిశగా
ప్రభుత్వం అడుగులు వేస్తుందా అన్న ఆలోచన కలిగే రకంగా మనకు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటికి సంబంధించి చూడాల్సిన పరిస్థితి. ఈలోగానే మనకు కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి, మనందరికీ తెలుసు. ఏంటది? ఆపరేషన్ సింధూర్, పహల్గాంలో దుర్మార్గంగా 26 మందిని వాళ్ళు చంపిన తర్వాత మతం ఏదని అడిగి చంపి మరి ఆడవాళ్ళని మమ్మల్ని చంపమంటే మీ ప్రధానికి చెప్పుకోండి పోండి అని చెప్పి చాలా దారుణంగా, క్రూరంగా, నీచంగా వ్యవహరించిన ఆ పాక్ ముష్కరుల కట్టడి చేయడానికి ఆపరేషన్ సింధూర్ పేరిట ఒక ఆపరేషన్ నిర్వహించి పాకిస్తాన్ తన మోకాళ్ల మీద పడిపోయే రకంగా, కాల్పుల విరమణకు రిక్వెస్ట్ చేసే రకంగా ఒక పరిణామం చోటు చేసుకుంది. ఆ తర్వాత దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి చాలా ఇంకా ఇది చేయాలి. ఎందుకంటే S-400 అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మనం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ టర్కీ డ్రోన్లను ఎలా తిప్పికొట్టామనేది మనకు తెలుసు, చాలా వీడియోల్లో చూసాం. సో ఇంకా డిఫెన్స్ సిస్టమ్ని పెంచుకోవాలి అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచానికి ఒక కీలకమైన, ప్రమాదకరంగా మారిన బాలిస్టిక్ మిసైల్స్. ఆ బాలిస్టిక్ మిసైల్స్ ని, ఖండాంతర క్షిపణులను నివారించే ఒక వ్యవస్థను ఎంటైర్ దేశానికి విస్తరించాలన్నది ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందున్న ఒక ప్రధానమైన కర్తవ్యం. అయితే దాన్ని ఒకేసారి దేశం మొత్తానికి విస్తరించలేరు, క్రమక్రమంగా విస్తరించుకెళ్ళాలి. బట్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం హైదరాబాద్ను ముందుగా ఈ బాలిస్టిక్ మిసైల్స్ నుంచి నిరోధించడానికి, ఎదుర్కొనే ఒక వ్యవస్థను సిస్టమ్ చేసే పరిధిలోకి హైదరాబాద్ను తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నారు. దిస్ వన్ ఈజ్ అ గ్రేట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. డీటెయిల్స్ చెప్తాను నేను. BMD కవచం హైదరాబాద్కి. BMD అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, BMD సిస్టమ్. ఖండాంతర క్షిపణుల నుంచి రక్షణ ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు. రాష్ట్ర రాజధానిలో పలు కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలున్నాయి, మనందరికీ తెలుసు. DRDO కావచ్చు, BDL కావచ్చు, చాలా తర్వాత మిలిటరీ బేస్ కావచ్చు, మన దగ్గర బ్రహ్మాండంగా ఉంది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అకింపేట లాంటివి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. అలాంటి అత్యంత క్రూషియల్ ప్లేస్ అయిన హైదరాబాద్కు ఈ BMD కవచాన్ని ఏర్పాటు చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఇరాన్ ఇజ్రాయిల్ వార్ నడుస్తుంది. ఇరాన్ ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ మీద ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇరాన్ సపోజ్ టు బి ఏ టెర్రరిస్ట్ కంట్రీ ఆల్మోస్ట్, ఎందుకంటే చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి ఫండింగ్ ఇరాన్ నుంచి వెళ్తుంది అనేది చాలా మంది భావిస్తుంటారు. దాన్ని కట్టడి చేయడానికి, అలాంటి దేశానికి న్యూక్లియర్ పవర్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తున్నాయి. మనం కూడా డైరెక్ట్ గా ఇరాన్ కు వ్యతిరేకం కాదు, కానీ ఇరాన్ ఫండింగ్ చేస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి మనం వ్యతిరేకం. సో అలాంటి దుస్థితి కనుక ఎదురైతే రేపొద్దున మనం కూడా ఏదైనా టెర్రరిస్ట్ జనిత ప్రాంతాలకు, ఏదైనా టెర్రరిస్టులకు ప్రేరేపిస్తున్న, స్థావరాలు కల్పిస్తున్న దేశం మీద మనం అటాక్ గనక పెడితే అప్పుడు ఖండాంతర క్షిపణులే ఇంపార్టెన్స్ అవుతాయి. దానికి తోడు ఇప్పుడు లేటెస్ట్ గా ఇరాన్ కు చైనా హెల్ప్ చేయబోతోంది ఆయుధపరంగా. సో పాకిస్తాన్ కు రేపు మనకు ఇండియాకు వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ కు చైనా హెల్ప్ చేస్తుంది. చైనా దగ్గర ఖండాంతర క్షిపణులు చాలా ఉన్నాయి, అలాంటి టెక్నాలజీ పాకిస్తాన్కి ఇచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇండియాలో ఉన్న కీలకమైన నగరాలకు ఈ BMD కవచాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశాన్ని, దేశ రక్షణ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ను ప్రధానంగా మనం దెబ్బ కొట్టింది మన బ్రహ్మోస్ క్షిపణి వెళ్ళి వాళ్ళ 2 ఎయిర్ బేస్ల మీద దెబ్బ కొట్టడం, వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ను ప్రయోగించలేని పరిస్థితి, ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా ప్రయోగించలేని దుస్థితికి తీసుకొచ్చింది. వెంటనే వాళ్ళు తలొగ్గారు, కాల్పుల విరమణకు రిక్వెస్ట్ చేశారు. సో అలాంటి పరిస్థితి క్రియేట్ అయింది. సో మనం కూడా ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ. ఇజ్రాయెల్ కి, అమెరికాకు ఉన్న ఈ ఎయిర్ డోమ్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఈ క్షిపణులను ఎదుర్కోవడానికి ఒక సిస్టమ్, ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. అలాంటి సిస్టమ్ మన దగ్గర కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని, ఈ BMD కవచాన్ని హైదరాబాద్ కు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ స్పెషాలిటీ ఏంటంటే పలు కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలు ఇక్కడ ఉండడం అనేది ప్రధాన కారణం. అదే రకంగా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మనకు తెలుసు, బొల్లారం కావచ్చు, హకీంపేట కావచ్చు, ఇవన్నీ మనకు తెలుసు. అటు దుండిగల్ కావచ్చు. ఓకే, పాక్తో యుద్ధం నేపథ్యంలో దక్షిణాదికి BMD విస్తరణ, అందులో మరీ ముఖ్యంగా హైదరాబాద్ను ప్రొటెక్ట్ చేయాలనేది ప్రధానంగా తీసుకున్న నిర్ణయం. దేశ రక్షణలో కీలకమైన ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను హైదరాబాద్కు కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాకిస్తాన్తో ఇటీవల జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై గట్టిగా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. యుద్ధం సందర్భంగా హైదరాబాద్ లక్ష్యంగా పాకిస్తాన్ ఓ క్షిపణి ప్రయోగించిందని, మన సైన్యం ఆ క్షిపణిని హర్యానా సమీపంలోనే కూల్చివేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే హైదరాబాద్ను పాకిస్తాన్ టార్గెట్ చేయబోతుందనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది.
హైదరాబాద్ నగరంలో డిఆర్డీఓతో పాటు పలు ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల పరిశోధనా సంస్థలు, ఆయుధ వ్యవస్థల తయారీ సంస్థలు ఉన్నాయి. ప్రైవేటు రంగంలో కూడా డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. బీఎండీ రక్షణను హైదరాబాద్కు కూడా కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో హైదరాబాద్తో పాటు బెంగళూరు కూడా పలు ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయంగా ఉంది. కానీ ముందు టార్గెట్ హైదరాబాద్ను ప్రొటెక్ట్ చేయాలనేది ప్రధానమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాల్సింది, హైదరాబాద్ సంబంధించి రెండో రాజధాని చేయాలని చెప్పి ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించారు. ఏంటి, ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేయాలి, ఒక సేఫ్ గార్డ్ కావాలి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమైన నాయకులకు వాటికి సంబంధించి ఒక ఆల్టర్నేట్ సెంటర్ కూడా ఉండాలి. కాబట్టి రెండో రాజధాని హైదరాబాద్ చేయాలన్న ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు ఒక 6 నెలల కింద కూడా కథనాలు వచ్చాయి. యాక్చువల్గా మనకి ఏంటంటే ఢిల్లీ పొల్యూషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు మాక్సిమం ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో పొల్యూషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది ఒక అనాలిసిస్. నిన్న మొన్న పరిచయమైన ఒక మిత్రుడు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన చాలా కాలం ఢిల్లీలో ఉన్నారు. ఐ రియల్లీ వండర్ హిస్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ అండి, చాలా ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు కిరణ్ గారు. తర్వాత ప్రధానంగా చెప్తున్నాను, ఇదే సమయంలో యుద్ధం వచ్చిందనుకోండి. ఇప్పుడు మొన్న ఏం జరిగింది, ఆ 2-3 రోజులు పాకిస్తాన్తో యుద్ధం ఉన్న టైంలో ఉత్తర భారతదేశంలో ఉన్న చాలా ఎయిర్పోర్ట్స్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. మరి అలాంటి పరిస్థితి ఢిల్లీకి వస్తే, ఢిల్లీ నుంచి గంటకు 80 నుంచి 90 విమానాలు ఎగురుతాయి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి. అఫ్ కోర్స్ హైదరాబాద్లో ఒకప్పుడు తక్కువ, ఇప్పుడు నిన్న మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నారు, పర్ అవర్ 43 విమానాలు ఎగురుతున్నాయి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. అది త్వరలో 60 కాబోతుంది. 60 విమానాలు, గంటకి 60 విమానాలు అంటే నిమిషానికి ఒక్కటి ఎగరబోతోంది, టేకాఫ్ తీసుకోబోతోంది. అలాంటి ఎక్స్పాన్షన్ అవుతున్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని ఇప్పుడు 14,000-18,000 కోట్లతో ఎక్స్పాన్షన్ కోసం మళ్ళీ జీఎంఆర్ ప్రణాళిక రచిస్తుంది. ఈ అన్ని కోణాలు చూస్తే కూడా ఇప్పుడు ఒకవేళ యుద్ధం సన్నద్ధమైంది అనుకోండి, పాకిస్తాన్ నుంచి యుద్ధం అయితే ఫస్ట్ ఉత్తర భారతానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఉత్తర భారతంలో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ధర్మశాలలో మొన్న ఐపీఎల్ మ్యాచ్ రద్దవడానికి కూడా అది ఒక కారణం. ఢిల్లీకి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్ మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే అప్పుడు ఏంటి పరిస్థితి? దేశానికి సంబంధించిన పరిపాలన పూర్తిగా కుంటుపడుతుంది. సో ఇలాంటి పాసిబిలిటీకి సంబంధించి అవాయిడ్ చేయడానికి, ఇబ్బందికరమైన పరిస్థితిని అవాయిడ్ చేయడానికి తక్షణం మొత్తం బేస్ని రెండో రాజధాని కనుక హైదరాబాద్ అయితే హైదరాబాద్ తీసుకురావచ్చు. పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ టార్గెట్ చేయాలంటే టేక్స్ టైం, ఢిల్లీ దగ్గర. సో ఇవన్నీ కారణాల దృష్ట్యా రెండో రాజధానిగా హైదరాబాద్ కాబోతుందా అన్న అనాలిసిస్ ఒకటి కాదు. ఒకటి పొల్యూషన్ కారణంగా ఢిల్లీకి సంబంధించి, 2 పాకిస్తాన్ నుంచి ఉన్న థ్రెట్ కూడా ఢిల్లీకి చాలా దగ్గర రేంజ్లో ఉంటుంది. ఆల్టర్నేట్ ఇమీడియట్గా సృష్టించుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఆల్టర్నేట్ ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలి. ఆల్టర్నేట్ రెడీ చేసి పెట్టుకోవాలంటే సెక్యూరిటీ పరంగా బై ఆల్ మీన్స్ సేఫెస్ట్ ప్లేస్ ఇస్ ద హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ రెండో రాజధానికి స్కోప్ ఉంది అనేది. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ అలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే స్థానికంగా సెంటిమెంట్ ఎలా రగులుతుంది ఏంటి అనేది మళ్ళీ వేరే విషయం. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు, విపక్ష పార్టీలు దాన్ని ఖచ్చితంగా నానా యాగి చేసే ప్రయత్నం చేస్తాయి, నో డౌట్. అందులో అది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రజలను ఎలా ప్రభావం చేస్తుంది, అదంతా వేరే విషయం. బట్ అవకాశాలు, అవసరాలు రెండు చూస్తే మాత్రం అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బికాస్ హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్. తర్వాత హైదరాబాద్లో పలు రక్షణ రంగానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి, రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధన సంస్థలు ఉన్నాయి, తర్వాత బేసెస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ బేస్ కావచ్చు, మిలిటరీ బేస్ కావచ్చు. వీటితో పాటు పాకిస్తాన్ నుంచి థ్రెట్కు చాలా దూరంగా ఉంది. ఢిల్లీకి ఉన్నంత థ్రెట్ హైదరాబాద్కు ఉండదు. అందుకే హైదరాబాద్ను ఒక సేఫెస్ట్ గార్డ్గా క్రియేట్ చేసి, బిఎండి గార్డ్ ఆ కవచాన్ని దానికి ఇచ్చి ఆల్టర్నేట్ సెంటర్గా కనుక డెవలప్ చేస్తే, ఎప్పటికైనా పాకిస్తాన్తో ముప్పు ఉంటే హైదరాబాద్ విల్ బి ఆల్టర్నేట్ ప్లేస్. ఇది పాసిబిలిటీస్, అవసరాలు, అవకాశాలు, దాని ప్రకారంగా చెప్తున్నాను నేను. ఈ లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, బిఎండి కవచాన్ని హైదరాబాద్కు సృష్టించబోతున్నారు. బ్యాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ని హైదరాబాద్కు ఎక్స్పెండ్ చేయబోతున్నారు. భవిష్యత్తులో మేబీ ఆ ప్రతిపాదన తెర మీద వచ్చినా రావచ్చు. సో దట్ ఈస్ వాట్ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తుంది అనడానికి ఇది ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశం. తర్వాత ఈయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పిన స్టేట్మెంట్ ఇది ఒకటి వినిపిస్తాను నేను. डेवलप करने की दिशा में जाना चाहिए. हैदराबाद को तो ग्लोबल सिटी के रूप में डेवलप करना चाहिए, क्योंकि हैदराबाद का ग्लोबल वैल्यू है. हैदराबाद कोई एक राजधानी ऐसा नहीं है, भारत का एक शहर ऐसा नहीं है, उसकी अलग अहमियत है. खेलकूद में हैदराबाद कितना बड़ा कर रहा है, यानी इसलिए मैं मानता हूं कि बहुत कुछ वहां कर सकते हैं.
चौथा है सामाजिक न्याय। मैं मानता हूं सोशल जस्टिस के बिना हम समाज ఎస్ में హైదరాబాద్ కు సంబంధించి చాలా క్లారిటీతో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా. లేటెస్ట్ ఈ డెవలప్మెంట్ కూడా మనకు చాలా అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావించాలి, ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. చిన్న అవకాశం దొరికినా కూడా హైదరాబాద్ లో ఏ పక్కన ఇంత ల్యాండ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీ భవిష్యత్ తరాలకు ఒక సేఫెస్ట్ అసెట్ ని మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అనాలిసిస్ కనుక నచ్చితే నా ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.